రెండు చేతుల అవినీతి చేసినా తమ టార్గెట్ అందుకోలేకపోతున్నామని అనుకున్నారో ఏమో కానీ ఓ టీడీపీ ఎమ్మెల్యే తనకున్న రెండు చేతులకు తోడుగా మరో 10 చేతులను డ్యూటీలో పెట్టి వసూల్ రాజా అవతారమెత్తారు. దీంతో నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పేరు చెబితేనే గజగజలాడిపోతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన దందాలను చేసుకోవడానికి 5 పిఏలను పెట్టుకున్న సదరు ఎమ్మెల్యే ఒక్కొక్కరికి ఒక్కో శాఖ అప్పగించేశారట. ఆ పిఏలు తమకు కేటాయించిన శాఖల్లో అక్రమ దందాలతో పేట్రేగిపోతున్నారట. సాయంత్రం అయ్యేసరికి ఆ రోజు వసూలు చేసిన ఆమ్యామ్యాలను ఎమ్మెల్యే చేతిలో పెడుతున్నారట. అవినీతిలో చంద్రబాబు నాయుడి పార్టీ ఎన్నో ఎన్నివేషన్లు చేసింది. ఆ స్ఫూర్తితోనే విశాఖ పశ్చిమలోని టీడీపీ ఎమ్మెల్యే ఆ విధంగా ముందుకు పోతున్నారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గణబాబు పోటీ చేసి గెలిచారు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ఎమ్మెల్యేలంతా అక్రమాలు, అవినీతి కార్యకలాపాలతో రెచ్చిపోతూ ఉంటే తాను ఎందులోనూ తీసిపోకూడదన్న పంతంతో గణబాబు కూడా అవినీతి దందాల్లో దూసుకుపోతున్నారని ఆరోపణలు వినపడుతున్నాయి. తాను ఒక్కరే ఎడాపెడా 2 చేతులతో అక్రమార్జన చేస్తే సరిపోవడం లేదని మరో 5 అనుచరులను షాడో ఎమ్మెల్యేలుగా జనంపైకి వదిలారట గణబాబు. పేరుకి వారు ఎమ్మెల్యే గారి పిఏలు. నియోజకవర్గంలో ఏ అక్రమం చేయాలన్నా, ప్రభుత్వంలో పైరవి చేయాలన్నా ఈ పిఏలను కలిస్తే సరిపోతుంది. పైరవి చేసి పెట్టినందుకు ఈ పిఏలు అడిగినంత చెల్లిస్తే సరిపోతుంది. దానిని జీ ట్యాక్స్ అని అంటున్నారు. అంటే గణబాబు ట్యాక్స్ అన్నమాట. ఇసుక, మట్టి అక్రమ తవ్వకాలకు తెగబడే మాఫియా ముఠాలన్నీ ఈ పిఏల కనుసన్నల్లోనే వ్యవహారాలు నడుపుకుంటూ ఉంటాయి. ఏ రోజు కలెక్షన్లు ఆ రోజే వసూలు చేయడం, చీకటి పడేసరికి ఏ రోజు మొత్తాన్ని ఆ రోజే ఎమ్మెల్యే కార్యాలయానికి చేర్చడం పిఏల రోజువారీ డ్యూటీ. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ పైరవి కావాల్సి ఉన్నా బాబీని కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది. అదే పోలీసులతో పనిపడ్డ నేరగాళ్లైతే రమేష్ ను కలిసి బేరం కుదుర్చుకోవాలట. రోడ్లు, భవనాల శాఖలో కాంట్రాక్టు కావాలన్నా, పనులు చేసుకోవాలన్నా కూడా మిస్టర్ వినయ్ ని కలవాలట. టిట్కో ఇళ్ల కోసమైతే రమణ దగ్గరకు వెళ్తే ఆయన రేటు ఫిక్స్ చేసి చెబుతారట. అత్యంత కీలకమైన రెవెన్యూ విభాగాన్ని మాత్రం మురళికి రాసిచ్చారు ఎమ్మెల్యే గణబాబు. ఈ 5 కీలక శాఖల్లో ఏ పని కావాల్సి వచ్చినా సంబంధిత పిఏకి ఒక్క ఫోన్ కొడితే ఎక్కడ కలవాలో, ఎంత డబ్బు చదివించుకోవాలో వారు టారిఫ్ కార్డ్ చూసి చెప్పేస్తారట. ఇలా ఈ 5 పిఏలు ఎడాపెడా జనం నుండి డబ్బులు వసూలు చేసుకుపోతున్నారు. సొంత ఇల్లు కట్టుకోవాలనుకునే వారు సైతం ఈ పిఏలకు ముడుపులిస్తేనే నిర్మాణానికి అనుమతులు వస్తాయి. లేదంటే అంతే సంగతులు అని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు, బదిలీలకు ఈ షాడో ఎమ్మెల్యేలనే కలవాలి. ఇది విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి పాలన తీరు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడాలు చేపట్టే వారిపై ఎవరైనా ఫిర్యాదులు చేస్తారు. కానీ ఈ షాడో ఎమ్మెల్యేలు ఏం చేస్తారు అంటే అక్రమ కట్టడాలు మొదలెట్టే వరకు మౌనంగా ఉండి ఆ తరువాత అధికారులను అక్రమ కట్టడాల వద్దకు పంపి ఆ నిర్మాణాలు చేపట్టే వారిని తమ దగ్గరకు పంపాల్సిందిగా ఆదేశిస్తున్నారు. అలా అక్రమ ఆదాయానికి గేట్ వే తెరిచేశారు. అనుమతులు ఉన్న భవన నిర్మాణాల నుంచి కూడా వీళ్ళకి మామూలు ఇవ్వాలి. లేదంటే తనిఖీల ముసుగులో నిర్మాణాలను అడ్డుకుంటారు. ఇలా 5 షాడో ఎమ్మెల్యేలు తమ 10 చేతులతో నిత్యం ఎడాపెడా అక్రమార్జన చేసేస్తున్నారు. మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు ఎమ్మెల్యే ట్యాక్స్ కట్టకపోతే వ్యాపారాలు చేసుకునే పరిస్థితే లేదట. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడుకు తెలిసినా ఎలాంటి చర్యలు ఉండవు. కూటమి ప్రభుత్వం వస్తే ఏదో ఊడ పొడుస్తారనుకుంటే కోట్లాది మంది ప్రజలను కుళ్ళబొడుస్తున్నారని జనం రగిలిపోతున్నారు.